నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి అన్నారు. హామీలను నెరవేర్చలేక కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని ఆరోపించారు. విద్యుత్ సంస్థలతో బీఆర్ఎస్ నాయకుల చర్చల వల్ల విద్యుత్ ఛార్జీల పెంపుపై వెనక్కి తగ్గాయని కోటిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇది నైతికంగా బీఆర్ఎస్ విజయమని, అధికార పార్టీకి చెంపపెట్టు అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో చేయాల్సిన అభివృద్ధి పనులు చేయలేక హైడ్రా పేరుతో ప్రజలను భయపెడుతున్నారని కోటిరెడ్డి విమర్శించారు. పాల్గొని అభ్యంతర శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరిస్తున్నటువంటి మధుసూనాచారి గారు భారత రాష్ట్ర సమితి పక్షాన వారి అభ్యంతరాన్ని, వాళ్ళ అభిప్రాయాన్ని కూడా విద్యుత్ ఛార్జీలు పెంచడం సహేతుకం కాదు అని చెప్పి వారి అభిప్రాయాన్ని కూడా వెల్లడించారు. మరొకసారి మాజీ ఆర్ఎండ్బి శాఖ ప్రశాంత్ రెడ్డి గారు, వారి బృందం కూడా కలిసి మరొకసారి విద్యుత్ నియంత్రణ మండలి ముందు హాజరై వాళ్ళ అభిప్రాయాల్ని, అభ్యంతరాలను వ్యక్తం చేశారు. చివరిగా ప్రజా సేకరణలో సిరిసిల్లలో జరిగినటువంటి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ సేకరించినటువంటి ప్రజా సేకరణలో తిరిగి మళ్ళొకసారి కేటీఆర్ గారు ప్రత్యక్షంగా పాల్గొని అభ్యంతరాలను, అభిప్రాయాలను వీరు శాస్త్రీయ పద్ధతిలో భారత రాష్ట్ర సమితి ప్రతినిధులు వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాల్ని, అభ్యంతరాలు పరిగణలోకి తీసుకున్నటువంటి విద్యుత్ నియంత్రణ మండలి వీరు చేసినటువంటి వాదనలు, వారు చేసినటువంటి విజ్ఞప్తులు న్యాయమైనవి అని చెప్పి వాటిని పరిగణలోకి తీసుకొని విద్యుత్ ఛార్జీలను పెంచడంలో విద్యుత్ పంపిణీ చేస్తున్నారు